చిచ్చే పవన్ కళ్యాణ్ గురించి వదిలేయండి. ఈజ్ అన్ఫిట్ టు బి పొలిటీషియన్. అతను ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఈజ్ జోకర్ ఆఫ్ ది పొలిటీషియన్. ఎందుకు చెప్తా ఎవరు చెప్పండి? మీరు అనుకోలేదు. ఎవరు అంటున్నారండి? మీరు ఏమి జనాలు నవ్వుకుంటున్నారు. కాదు, నేను చెప్తా ఎందుకు ఫెయిల్యూరో చెప్తా. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పాడు, పచ్చి అబద్ధం ఆడాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారని చెప్పాడు, పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలింది. మాట్లాడాడు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడు. ఆఫీసర్ పేరు ఆ సన్నాసి పేరు చెప్పడు. ఇక్కడ దీనికి వెళ్ళిపోయి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడు. బీజేపీ చేసింది. వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ జీవితంలో వాళ్ళ చేతులు కలపరు, వాళ్ళ అంతు చూస్తారు, పాసిపోయిన ఇచ్చారని మాట్లాడాడు. ఇవాళ గొంతు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడు. అక్కడ దీని దగ్గరికి వెళ్తాడు. 6 హామీల గురించి నేనున్నాను మొదటి నెలలో చేస్తాను. ఇప్పుడు ఒక హామీ నెరవేర్ల నోరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఏమంటాడు? ఎవరికి లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుందో కూడా తెలియకుండా సీఎం దగ్గర ఉంటుంది లా అండ్ ఆర్డర్. అనితలు తిడతారు, అదే చూడటం అదే లాగటం. లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది, నాట్ విత్ హోమ్ మినిస్టర్. అది కూడా తెలియకుండా లా ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అనితలు తిడతాడు. ఏం తెలిసి మాట్లాడతాడు? వాట్ హీ నోస్. ఇవాళ దీని గురించి మాట్లాడతాడు, స్పీకర్ గురించి, అదే అపోజిషన్ స్టేటస్ గురించి. ఏమి తెలుసు అతనికి అపోజిషన్ స్టేటస్? ఈ దేశంలో ఎన్నిసార్లు జరిగింది తెలుసా? 2084లో వరుసగా చెప్తా, 84లో 28 సీట్లే చంద్రబాబుకి. కానీ పార్లమెంట్లో చంద్రబాబుకి అప్పుడు రావాల్సింది 8 సీట్లు, 54 సీట్లు వస్తే కానీ 10%. ఆ లెక్క లేదు. 28 సీట్లకే ఆయనకు అపోజిషన్ లీడర్ అవకాశం ఇచ్చారు. అలాగే కేజ్రీవాల్ 2014లో కేజ్రీవాల్ 3 సీట్లే వచ్చింది బీజేపీకి. 70 సీట్లకు 7 సీట్లు రావాలి, 3 సీట్లు వస్తే అపోజిషన్ లీడర్ ఇచ్చారు. కాశ్మీర్లో ఇచ్చారు. తమిళనాడులో కరుణానిధి గారు 2 సీట్లే వచ్చింది జయలలిత పీరియడ్లో. ఆ 2 సీట్లు అప్పుడు కూడా డిఎంకే ఇచ్చారు. తెలుసుకొని మాట్లాడాలి. ఏమి రాజ్యాంగం ఏం జరుగుతుంది? రాజ్యాంగం ఎక్కడా కూడా 10% 1/3 అని చెప్పాలా. కాకపోతే ఎందుకు వచ్చింది ఆ మాట మీరు అడగచ్చు. ఒక గతంలో యూపీలో యూపీలో మీరు ఓహో అంటున్న పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి ఏంటి, మేధా స్థాయి ఏంటో చెప్తా. యూపీలో 3 అపోజిషన్ పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. అప్పుడు 3 పార్టీలు ఎవరికి ఇవ్వాలి, ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ఈ పర్సంటేజ్ అని ఒక దీనిగా రాజ్యాంగం కాదు, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. అప్పటి స్పీకరు ఒక సాల్వేషన్ కింద అది పెట్టాడు. అది అలాగూ ఆనవాయితీగా నడుస్తుంది. ఇవాళ ఉన్నదే ఒకే అపోజిషన్ పార్టీకి ఇచ్చి తీరాలి. అది ఇవ్వకపోతే మీ కర్మ, మీరు భయపడుతున్నారు. ఇస్తే ఆయన నిలదీసి సాక్ష్యాలు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్కి ఎంత అవకాశం వస్తే అంత అవకాశం ఇవ్వాలి స్పీకర్గా, అపోజిషన్ లీడర్గా. కనుక ఆ పని వస్తే అతనికి అంత టైం ఇస్తే ఏది సాక్ష్యాధారాలు పెట్టి ఎన్ని కంపు బయట లేపుతాడేమో. అందుకని ఇవ్వడానికి భయపడతారు. ఇవ్వకూడదు, అతను రావాలి, అవమానించాలి, ఓహో ఏని కేరింతలు కొట్టుకోవాలి, లెగిస్తే కూర్చో అనాలి, అవమానం చేసి నవ్వుతూ ఉండాలి, ఒక జబర్దస్త్ కామెడీ షో చేయాలి అక్కడ. అంత తప్పితే ప్రజల కోసం అసెంబ్లీ నడుపుదాం, ప్రతిపక్షం ఉంటేనే ప్రశ్నలు విమర్శ ప్రతిపక్షం ప్రజలకు తెలుస్తుంది, ఏది నిజాలో తెలుస్తుంది అనే చిత్తశుద్ధి లేదు. ఊనే దీన్ని తెలిసి తెలియకుండా ఈయన మాట్లాడు జపాన్ వెళ్ళమంటే జర్మనీకి వెళ్ళమని మాట్లాడు. ఏమన్నా అర్థం ఉంది? ఏం తెలిసి రాజ్యాంగం, ఈ దేశంలో ఏం రాజకీయాలు జరిగింది, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న విధానాలు ఏంటి ఏం తెలుసు? ఏదో నోటికి వచ్చింది మాట్లాడేటం. నేను అడిగిన క్వశ్చన్ ని మీరు మొత్తానికి తిప్పేసి పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికి ఏం కాదు. మీరు పవన్ కళ్యాణ్ సమర్థించి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు సార్. నాకు పోసాని కృష్ణమురళి గారి గురించి చెప్పండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? న్యాయమా కాదా? ఇక్కడ న్యాయము అన్యాయం న్యాయం అనే విషయాలు ఇవాళ రోజుల్లో లేదు. ఇవాళ రాజకీయాల్లో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏమి చేస్తే అది సక్రమం, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తే అది అక్రమం. ఇదే ఈ దేశంలో నడుస్తుంది. అది బెంగాల్ అయినా, అది తమిళనాడు అయినా, అది కేరళ అయినా, అది కర్ణాటక అయినా, మన రాష్ట్రాలైనా అధికార పార్టీ అదే జరుగుతుంది అంతే. ఒప్పుకుంటా. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం పర్లేదని చెప్పి పోసాని కృష్ణమురళి గారు మైక్ ముందు కెమెరా ముందు కూర్చొని నోటికి ఏది వస్తే అది
ఇద్దరు అప్పుడు తిట్టాను. ముగ్గురు పిల్లలని చెప్పి దాన్ని పెట్టుకున్నావు, దీన్ని పెట్టుకున్నావు, ఆ హీరోయిన్ ఇక్కడ వదిలేసావు, ఈ హీరోయిన్ వదిలేసావు. అరే అప్పుడు అందరూ తిట్టారయ్యా, నేను తిట్టాను, నేను విమర్శించానయ్యా. మరి అన్ని మాటలు పడ్డా నేను అదే అది వాళ్ళని ఈ మాటలు మాట్లాడినందుకు పోసాని విమర్శించాను, ఈ భారత రెడ్డి గురించి మాట్లాడు వీళ్ళని విమర్శించాను. మీలాగా వాళ్ళని మాత్రం విమర్శించి వీళ్ళని ఏ సమర్థించాను. రోజైనా పోసాని కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నారా? పోసాని కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారా? పోసాని కృష్ణ ఇప్పుడు రాజకీయం అభిమానులు ఇక్కడ వ్యక్తిగతంగా నేను చెప్పేది రాజకీయాలు. పోసాని కృష్ణమురళి అనేది ఒక పార్టీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ అని ఒక కూటమి, ఇది జరుగుతుంది. అక్కడ పార్టీ పరంగా మాట్లాడతారయ్యా, పార్టీ పరంగా మాట్లాడే విమర్శలు అయ్యి, పార్టీ పరంగా మాట్లాడే విమర్శలు ఒక హద్దు దాటి పర్సనల్ ఇళ్లలోకి వెళ్ళింది. ఇళ్లలోకి వెళ్ళడానికి కారకులు ఇద్దరు ఉన్నారు. ఇటు వీళ్ళు ఎంత మాట్లాడారో వాళ్ళు కూడా సందర్భం. పవన్ కళ్యాణ్ మాట్లాడారు, అరే వాళ్ళు కూటమి అయ్యా, ఇక్కడ కూటమి ఇక్కడ మళ్ళీ సపరేట్ చేసి మాట్లాడద్దు. ఇప్పుడు అయితే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూటమి తరపునే మాట్లాడాడు, కూటమి తరపునే మా కూటమి మేము చేస్తామని మాట్లాడాడు. కూటమి అక్కడ కూటమిలో ముగ్గురు ఉండొచ్చు, నలుగురు. మీ కూటమి విమర్శించింది, వీళ్ళు విమర్శించారు. వీళ్ళు విమర్శించినప్పుడు నన్ను పర్సనల్గా తీసుకుని మీరు విమర్శిస్తేనేమో అది జనరలైజ్ చేసుకుంటే కరెక్ట్ కాదు. నేను వన్ సైడ్ మాట్లాడలేదు, నేను ఇద్దరిని తప్పు మాట్లాడుతున్నా. నీకు మళ్ళీ వాళ్ళు మాట్లాడింది కరెక్టు, వాళ్ళు తప్పే ఉంది, వీళ్ళదే తప్పు అని నేను మాట్లాడలా, ఇద్దరిది తప్పు అంటున్నా. ఆ తప్పు మీరు నిదాన్ని అంగీకరించండి. ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడలేదు అనే మాట, ఇద్దరు మాట్లాడారు అనేది అంగీకరించండి ఫస్ట్. అది వదిలేసేసి ఆయన మాట్లాడలేదు కదా, కూటమి మాట్లాడితే ఆయన గురించి ఎందుకు అనాలి? ఆయనే జగన్ నీ అంత చూస్తాను, జగన్ నేను పాతాళాలు తొక్కుతాను, జగన్ అని చెప్పి పర్సనల్ గా మాట్లాడేది ఆయన. అందరూ మాట్లాడింది ఎవరితోటి? జగన్ నీ అంత చూస్తా, జగన్ నేను తొక్కుతా, జగన్ నే అన్నారు. అవును, ఇక్కడ పోసాని గారు నీ కూతురు పెద్దగా అవుతుంది, నేను బతికే ఉంటా, నేను చూస్తా, అదేనే. అవునయ్యా, జగన్ నువ్వు అని అంటే నా పార్టీ నాయకుడు అన్నావయ్యా, నువ్వు నా పార్టీ నాయకుడు అన్నావు కనుక నేను అంటానయ్యా. నీ ఫ్యాన్లు పంపించి నా ఇంటికి నీ ఫ్యాన్లు పంపించి రాళ్ళు లేకపోతే వస్తారా? పవన్ కళ్యాణ్ తెలియకుండా పవన్ కళ్యాణ్ చెప్పకుండా రాడా? వస్తారా? రాళ్ళు వేస్తారా? నీ పిల్లలు నీకే పుట్టారని అడుగుతారా ఫ్యాన్స్? ఏం మాట్లాడతారు అంటే వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి తోచి ఫ్యాన్స్ రెచ్చగొట్టి మాట్లాడటం వాళ్ళు చేసిన పని. ఇన్ని రోజులు అదే చేసి ఫ్యాన్స్ రెచ్చగొట్టడం, వాళ్ళు మాట్లాడతారు. ఫ్యాన్స్ మాట్లాడితే మేమేం చేస్తాం? ఫ్యాన్స్ ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు. అభిమానులకి మీరు బాధ వస్తుంది, మరి పార్టీ నాయకుడు అన్నప్పుడు పార్టీ వ్యక్తులకు రావా? అదే 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 పార్టీ పర్సన్ నువ్వు. ఇల్లాజికల్ టాక్, ఇల్లాజికల్ ఎట్లా ఇల్లాజికల్ అంటే ఫ్యాన్స్ మాట్లాడితేనేమో వాళ్ళ కోపం వస్తుంది. ఫ్యాన్స్ మాట్లాడితేనేమో ఒక ఆవేశం రాదా అంటారు. నా నాయకుడి గురించి మాట్లాడితే నాకు ఆవేశం రాదా? ఏం మాట్లాడతారు? చెప్పాడంటే ఖచ్చితంగా ఎవరు చెప్పారు? ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్లింగ్ అది. నీకు తెలియకపోతే హీరో ఫ్యాన్స్ విషయం నీకు తెలియకపోతే, నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నవాడిని, హీరోలు ఫ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం మాకు తెలుసు. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. యూ డోంట్ నో వాట్ ఈస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాండిల్డ్. వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఏ సమయంలో ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇఫ్ యూ డోంట్ నో యూ లెర్న్. ఫ్యాన్స్ హ్యాండిల్ చేయబట్టే బాలకృష్ణ కూడా ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. ఇవాళ అదే బాలకృష్ణ పక్కన జై బాలయ్య అని కూర్చుంటున్నాడు. వీళ్ళు ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి బాలయ్యని మీదకి ఫ్యాన్స్ తోలారు. బాలయ్యని ఎవడా బాలయ్య, హీరో బాలయ్య ఎవడో మన తిరిగి బాగిచ్చారు. ఇదే నాగబాబు. మరి అదే నాగబాబు వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు సందర్భాన్ని బట్టి ఏది పడితే ఇది మాట్లాడతారు, ఫ్యాన్స్ తోటి మాట్లాడిస్తారు. తర్వాత ఫ్యాన్స్ మాట్లాడితే మేమేం చేయగలం అంటాం. ఇది అలవాటు అయిపోయింది. నోటికి వచ్చినట్టు ఎవరేం వాగినా ఎవరేం మాట్లాడినా సరే మాటలు పడాలి, కానీ సైలెంట్ గా మూసుకున్నట్లు కూర్చోాలంటారు మీరైతే. కూర్చోంట్లో ఈ రకంగా పోసాని గారి తప్పేం లేదంటారు. ఏం ఇంతసేపు మాట్లాడితే మీకేమో తెలుగు అర్థం కాదా? చెప్పే భావం అర్థం కాదా? విషయం అర్థం వాటి నాన్ సెన్స్. నేను చెప్పింది ఇద్దరిది తప్పు అన్న ఒకళ్ళ తప్పు అని మీరు వాదించొద్దు. ఇద్దరిది తప్పు, ఇద్దరు బూతులు మాట్లాడారు, ఇద్దరు తప్పులు మాట్లాడారు, కనుక యాక్షన్ తీసుకుంటే అందరి మీద తీసుకోండి. ఈ వన్ సైడెడ్ వద్దని అంటున్నాను. ఈ పోసానిది సమర్థిస్తున్నారు. ఏం నాన్ సెన్స్. మీకు తెలుగు అర్థం కాదండి. తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నా. మీకు తెలుగు రాకపోతే నేర్చుకోండి. స్వచ్ఛమైన తెలుగు ఇద్దరిది తప్పు అంటున్నాను.
ఇద్దరు బూతులు రేఖ దాటే మాట్లాడారు, ఇద్దరు ఇంట్లో వాళ్ళని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తిట్టాడా, పార్టీ మనుషులు తిట్టారా, ఇక్కడ జగన్ తిట్టాడా, జగన్ తిట్టాడా, జగన్ మనుషులు తిట్టాడు. అది నిజమయ్యేది, ముగ్గురు పిల్లలు నిజం కాదా, అబద్ధం మాట్లాడా, ఏ నిజం చెప్పాడు? పార్టీ కార్యకర్తలు ఏ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవట్లేదా సార్? అడగండి, అది అడగండి అయ్యా మీరు. దాంట్లోనే ఉండొచ్చు. అతను అంటే ఇది కాదా, ఇది అంటే అది కాదా, మీరు ముగ్గురు పిల్లలు నిజం కాదా, అది అబద్ధమా? ఏమంటే ముగ్గురు పిల్లలు కాకపోతే అబద్ధం చెప్పాడా? అదేం అనలేదే, 3 పిల్లలు చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు మోడీని గురించి అన్నాడు, పెళ్ళాన్ని పోషించాలని దేశాన్ని ఏం పోషిస్తాడని. అది అందుకని చంద్రబాబుని అరెస్ట్ చేస్తామా? అది పొలిటికల్గా మాట్లాడే మాటలు. అంతకన్నా ఘోరమైన మాట అయితే ఎవరన్నా పవన్ కళ్యాణ్ ప్రియం ఆఫ్ దిస్ కంట్రీని అన్నాడు చంద్రబాబు. పెళ్ళానికి చూడలేనాడు, దేశాన్ని ఏం చూస్తాడు, ఈజ్ ఎ టెర్రరిస్ట్ అని. మరి వాళ్ళు అదే కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సో ఇవన్నీ ఈ రాజకీయాల్లో మాట్లాడతారు, మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. మీరు శుద్ధపూసల్లాగా రామ కృష్ణ కృష్ణ చాలా గౌరవంగా మీరు మాట్లాడుంటే మీకు పరిపూర్ణ హక్కు. మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఊసుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ తిట్టకుండా తిట్టాడు, ఆవేశంగా మాట్లాడాడు, ఆ తల్లిని నిందిస్తారని. ఇవాళ అదే చంద్రబాబుతోటి కూర్చున్నాడు పక్కన. కనుక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు మాట్లాడారు. మీరేమి సుతపూసలు కాదు. అందరూ ఈ రాజకీయంలో ఇవాళ అటు కానీ ఇటు ఉభయ రాష్ట్రాల్లో ఇద్దరు మొన్న తెలంగాణలో కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడే భాష మారిపోయింది, కల్చర్ మారిపోయింది, విధానం మారిపోయింది, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. నేను ఆశించింది ఎన్నికల తర్వాత ఏంటి ఎన్నికలప్పుడు మాట్లాడారు, వాడు మాట్లాడాడు, వీడు మాట్లాడాడు, డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆడపిల్ల రోజానంలో పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అని డైమండ్ రాణి అన్నాడుగా పవన్ కళ్యాణ్. ఎందుకన్నాడు? ఒక ఆడదాన్ని అనొచ్చాలకు డైమండ్ రాణి అని 10 మందిలో అనొచ్చా అన్నాడు కదా. సో ఇవన్నీ అందుకని ఈ లెక్క చూస్తే చాలా 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 ఉంటాయి. ఇవన్నీ ఎవరు తప్పు ఒప్పు కాదు, మాట్లాడేశారు, ఇద్దరిది. నేను అనేది ఏంటంటే ఇద్దరు మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఎన్నికల తర్వాత ఒక సీనియర్ చంద్రబాబు. ఈ చంద్రబాబు రాజకీయాలు 40 ఏళ్ళుగా చూస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దౌర్భాగ్యాలు చూశాడు. ఇతర రాష్ట్రాల్లో జైలుతో వస్తే కరుణానిధిని అరెస్ట్ చేయటం, కరుణానిధి వస్తే జైలుతో అరెస్ట్ చేయటం, ఈ వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మర్డర్లు దాకా ఇక్కడ బెంగాల్లో ఇవన్నీ చూశాడు. కనుక ఆ పరిస్థితులు మన రాష్ట్రంలోకి రానికూడదు. ఈ గతంలో ఏదో జరిగినాయి. ఇప్పుడు ఒక సీనియర్గా 40 ఏళ్ళ వరకు మనం ప్రజలు మనం ఎన్నుకున్నారు కనుక మన ప్రజల కోసం ఈ దరిద్రాలు పక్కన పెట్టండి, వీటిని ఫోకస్ చేయకండి, వీటి మీద దృష్టి కేంద్రీకరించద్దు, వీటి మీద ఇది అయిపోయింది వాళ్ళు క్షమాపణ చెప్పేవాళ్ళు చెప్పేసారు, అయిపోయింది, ఫర్గెట్ దట్. మీరు మనం పరిపాలన మీద ప్రజలకి నమ్మకం కలిగించి, ప్రజలకు భరోసా కల్పించి, ప్రజలు ఎదురు చూస్తున్న వాళ్ళు కంట్లో దీపాలు పెట్టుకుని చూస్తున్నారు ఎప్పుడు అని వాటికి భరోసా ఇవ్వటం చూడండి. వాటి మీద చేయండి. ప్రజలకు ఒక భరోసా కల్పించి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి, మీరు మోసపోలేదు, మీరు దగాపడాలని బాధపడక్కర్లేదు, మేము అబద్ధాలు చెప్పామని అనుకోకర్లేదు, కొత్త డిలేని తప్పింది, ఇదిగో మేము తొందరలో చేస్తాం అనే ఒక భరోసా కల్పించి ప్రజల యొక్క దుగ్ధను తీర్చండి, ప్రజల యొక్క వేదనను తీర్చండి, ప్రజల యొక్క బాధను తీర్చండి అని అంటాడు చంద్రబాబు. వీటి వద్దు, వీటి మీద మనకు ఫోకస్ చేద్దామని అంటాడు, దీన్ని ఖండిస్తాడు అని ఎదురు చూశారు. కానీ ఆయన అంత సీనియర్ ఉండి ఖండించకుండా సైలెంట్గా మౌనంగా ఉంటే ఎంకరేజ్ చేయటమే, చేయండి అన్నట్టు. ఆయన అది నేను బాధపడుతుంది. ఒక చంద్రబాబు లాంటి సీనియర్ వచ్చినాక ఇలాంటి పరిస్థితి ఇది డెవలప్ అయితే ఇక్కడితో ఆగదు. రేపు వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు, రేపు మీరే శాశ్వతం, మీరు 10 ఏళ్ళు ఉంటాము, ఆయన 30 ఏళ్ళు, ఇవన్నీ కాదు రాజకీయాల్లో. నెక్స్ట్ వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ అంటారు, ఇంకొకళ్ళు వస్తే ఇదే దరిద్రం. ఈ సమాజానికి ఈ దరిద్రం కావాలా సమాజానికి? ఇది అరికట్టాలి. ఇది అరికట్టాలంటే ఇప్పుడు ఇంత సీనియర్ అయ్యింది చంద్రబాబు అరికట్టాలి. ఆపండి, స్టాప్ దిస్. మన ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకుందాం, మనం ఎందుకోసం మనం ఈ పని మీద మనం జాగ్రత్త చూసుకోవాలి. మీరు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కానీ దీని మీద కేంద్రీకరించండి. ప్రజలు ఆ సందేహాలతోటి, అనుమానాలతోటి, నిరాశ నిస్పృహలతో ఉన్నారు, అది మనం వాళ్ళని భరోసా కల్పించాలి అనేది చెప్పాలి. ఆయన ఆ పద్ధతిలో నడిస్తే మారుతుంది రూపం. లేకపోతే మీరు ఇదే కంటిన్యూ చేస్తాం, మేము ఇదే ఎన్నుకున్నాం, మా మార్గం ఇదే అనుకుంటే లోకేష్ ఏదో చిన్నపిల్లాడు, ఏదో ఈ శాశ్వతాన్ని కూడా. ఒకప్పుడు కరుణానిధి గారు సీఎం అయిన మొదట్లో స్టాలిన్ కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడు. వెళ్ళిపోయి థియేటర్కి వెళ్ళి పబ్లిక్లో కొట్టడాలు, నోటికి వచ్చినట్టు మాట్లాడటాలు, అందరిని అరెస్ట్ చేస్తామని మాట్లాడాడు. ఆ రోజుల్లో ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత మేయర్గా ఉన్న జైలుతో వచ్చినాక బొక్కలు పెట్టి ఎరగదీసినాక మామూలు అయ్యాడు. ఇవాళ మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత సీఎం అయ్యాడు.
కనుక ఆ పద్ధతి మనకు రాకూడదు, ఆ దౌర్భాగ్యం రాకూడదు. దానికి అరికట్టాల్సి సీనియర్ అయిన చంద్రబాబు అరికట్టాలి. అది చేస్తే సంతోషిస్తాను నేను. ఇది వాళ్ళు తిట్టారు వీళ్ళు ఇవన్నీ పక్కన పెడితే